నవంబర్ 15th ఈ డేట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కి చాలా స్పెషల్. చాలా సంవత్సరాల క్రితం ఇదే డేట్న సచిన్ టెండూల్కర్ తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు ఇండియాకి. అలాగే కొద్ది సంవత్సరాల క్రితం ఇదే డేట్న నవంబర్ 15th తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతూ బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. అండ్ ఒక సంవత్సరం క్రితం నవంబర్ 15th విరాట్ కోహ్లీ తన ఐడల్ సచిన్ టెండూల్కర్ కళ్ళ ముందరే తన 50th ODI సెంచరీ స్కోర్ చేసి ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. 98. Quick shot. And దాంతోటే వెనక్కి వస్తారా చరిత్ర సృష్టించాడు ఈ రారాజు. విశ్వానికే నారాజుగా మారాడు. కొత్త అభిషేకం మొదలు పెట్టండి. 50వ సెంచరీ. గోల్ ఆఫ్ ఇండియా క్రికెట్ సచిన్ టెండూల్కర్ కళ్ళ ముందటే ఈ రారాజు చరిత్రను సృష్టించాడు. ఆ డెడికేషన్ సచిన్ రమేష్ టెండూల్కర్ కి తన క్రికెట్ దేవుడికే అర్పించిన సెంచరీని ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే రోజు, ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ మర్చిపోలేని రోజు. విరాట్ కోహ్లీ ద రన్ మెషిన్, విరాట్ కోహ్లీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అదే నవంబర్ 15th రోజున ఇన్ 2024 సంజు శాంసన్, తిలక్ వర్మ ఇద్దరు సెంచరీ స్కోర్ చేశారు. ఇద్దరివి కూడా మ్యాగ్నిఫిసెంట్, స్ప్లెండెడ్, స్పెక్టాక్యులర్ సెంచరీస్. అదే హైలైట్ ఆఫ్ ది 4th T20 ఇంటర్నేషనల్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా. దాని గురించి మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ వాట్ ఎ గేమ్ ఆఫ్ క్రికెట్ ఫర్ ఇండియా. బికాస్ బ్యాట్ తో డామినేట్ చేశారు, తర్వాత బాల్ తోటి కూడా ఇనీషియల్ గా బ్రేక్ త్రూస్ అందించారు. దాంతో మ్యాచ్ మొత్తం అంతా కూడా ఇండియా సైడ్ గా మారిపోయింది. మొదట బ్యాటింగ్ చేస్తూ ఇండియా 283 రన్స్ స్కోర్ చేశారు. మరోసారి ఆ 300 దగ్గరికి వెళ్తారేమో, దాన్ని టచ్ చేస్తారేమో అని చిన్న ఫీలింగ్ కలిగింది కాసేపు. జరగలేదు అఫ్ కోర్స్, బట్ 100s ఫ్రమ్ సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ. సంజు శాంసన్ కి 3rd 100 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 40 days అండ్ తిలక్ వర్మకి బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ లో 100s. అండ్ దెన్ అఫ్ కోర్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కి వచ్చినప్పుడు పవర్ ప్లేలోనే మొదటి 3 ఓవర్స్లోనే 4 వికెట్లు పడిపోవడం, దాని తర్వాత మొత్తం అంతా కూడా రన్ చేసి దారి తప్పింది పూర్తిగా. ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేదు. చాలా పెద్ద మార్జిన్తో ఇండియా గెలిచేశారు. దాట్స్ ద గేమ్ కైండ్ ఆఫ్ ఫినిష్డ్ ఆఫ్. అండ్ సిరీస్ ఇస్ ఇండియాస్ 3-1 అన్న స్కోర్ లెంత్ ఇండియా ఈ T20I సిరీస్ కూడా గెలిచేశారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వచ్చినప్పటి నుంచి T20I సిరీస్ లో ఓడిపోయింది లేదు. ODI సిరీస్ లో చిన్న స్కేర్ ఒకటి వచ్చింది. didn't do that well in the ODI series of course in Sri Lanka. బట్ T20I ఫార్మాట్లో మటుకు ఎవరు టచ్ చేసేవాళ్ళు లేరు టైప్లో తయారైంది. ద విన్ పర్సెంటేజ్ స్ప్లెండెడ్, ఆల్ థింగ్స్ ఆర్ గ్రేట్, సో ఆల్ లుక్స్ గ్రేట్. న్యూ జెన్ టీమ్ రాబోయే T20 వరల్డ్ కప్ బహుశా మెజారిటీ ఈ టీమే ఉంటుంది అనిపిస్తోంది. రెగ్యులర్స్ ఎవరైనా మిస్ అయ్యారంటే సంబడి లైక్ బుమ్రా ఇస్ ప్రాబ్లీ నాట్ ఇన్ ద 11 అండ్ అలాగే జైస్వాల్ ఇస్ ప్రాబ్లీ నాట్ ఇన్ ద 11. ఇలా కొంతమంది 2-3 ఎవరన్నా వస్తారేమో, బట్ అదర్వైజ్ మిగతా అంతా కూడా సెటిల్ అనిపిస్తోంది. ఈ గేమ్లో ప్రత్యేకించి ఏం మాట్లాడుకోవాలంటే ఇద్దరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దాంతో మ్యాచ్ రివ్యూ కూడా పూర్తయిపోతుంది. సో దానిలోకి వెళ్ళిపోదాం. వీడియోలో ముందుకెళ్లే ముందర పెట్టాల్సిన చిన్న ప్లగ్ ఇన్ ఏమిట్రా అంటే, మాకు ఇంకో కొత్త యూట్యూబ్ ఛానల్ ఇట్స్ క్యూరియస్ కౌశిక్. అండ్ అక్కడ పర్సనల్ ఫైనాన్స్, కమ్యూనికేషన్, హెల్త్ ఇలాంటి టాపిక్స్ మీద కొన్ని వీడియోస్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. అబౌట్ 5500 సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు. బట్ మీరు కూడా చూసుండకపోయింటే ఇప్పటిదాకా ప్లీజ్ డూ కమ్, వీడియో చూడండి ఒకసారి. నచ్చితేనే సబ్స్క్రైబ్ ద ఛానల్, అదర్వైజ్ ఫోర్స్ ఏమీ లేదు. నచ్చకపోతే వదిలేచ్చు, లేక లెట్ మీ ఇన్ ద కమెంట్స్ భయ్యా కమెంట్ ఇంట్రెస్టింగ్గా లేదు మాకు కంటెంట్, లైట్ తీసుకొని చెప్పి పెట్టండి. We'll work on the content, but it is come, take a look. First things first, it's Sanju Samson. అక్టోబర్ 12న మొదటి సెంచరీ స్కోర్ చేసి, నవంబర్ 8న రెండో సెంచరీ స్కోర్ చేసి, నవంబర్ 15న మూడో T20I సెంచరీ స్కోర్ చేశాడు సంజు శాంసన్. ఈ సెంచరీస్ కి మధ్యలో డక్స్ కూడా ఉన్నాయి. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఆడిన వాటిలో డక్ సెంచరీ, డక్ సెంచరీ. ఐ జస్ట్ హోప్ దట్ ఇన్ని డక్స్ రాకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. బట్ జోక్స్ అసైడ్, ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ నాక్. అద్భుతంగా ఆడాడు. ఈ టుక్ హిస్ టైమ్. అభిషేక్ శర్మ ఇనిషియల్ గా హీ కైండ్ ఆఫ్ అగైన్ టుక్ ఆఫ్ 18 balls 36 తను స్కోర్ చేశాడు. సో సంజు శాంసన్ కుడ్ టేక్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ ఇనిషియలీ. బట్ ఎప్పుడైతే తను ఆడడం స్టార్ట్ చేశాడు, ఎప్పుడైతే తను రన్స్ స్కోర్ చేయడం స్టార్ట్ చేశాడో, ఎప్పుడైతే 6లు కొట్టడం స్టార్ట్ చేశాడు, ఒరే దేవుడా ఇన్ని 6లు కొట్టారు ముగ్గురు కలిసి, 23 6లు అన్నారు, 4 6లు కొట్టారు. మనుషులైనా అసలు అని కొడతారు ఎవరన్నా, అసలు మనుషులు ఉన్న వాళ్ళు అన్ని 6లు కొడతారు ఎవరన్నా అసలు? ఏమైపోయారు సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్? వాళ్ళు తలబట్టుకొని ఎదవకన్నా అలా ఎట్ట కొట్టేస్తున్నారు ఎట్రా అని తగ్గ ఫీల్ అయిపోయారు వాళ్ళు. సంజు శాంసన్ డిడ్ దట్ డ్యామేజ్. బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. ఎక్కడా కూడా అవుట్ అయిపోతాడు అన్నట్టుగా అనిపించలేదు. మొదటి 2 మ్యాచ్లో, ఇంతకుముందు 2 మ్యాచ్లో ఎలా అయితే డక్అవుట్ అయ్యాడో, అందుకనే స్టార్టింగ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ కొంచెం జాగ్రత్తగా ఆడినట్టుగా అనిపించింది.
బట్ వన్స్ ఈ గాట్ ఇస్ ఐ ఇన్, ఇంకా షార్ట్స్ ఆడడం ప్రారంభించిన తర్వాత ఆ పేదే లేదు, చెడా మెడ ఇష్టం వచ్చినట్టు కొట్టిపారేసాడు. అసలు సూపర్ నాక్. అండ్ నా లక్ ఏమిట్రా అంటే, ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హూ బీన్ ఫాలోయింగ్ మై జర్నీ ఒక క్రికెట్ కామెంటేటర్గా. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే, అంటే అదేంటో సెంచరీస్ జరిగినప్పుడు, బ్యాటర్స్ సెంచరీ స్కోర్ చేసినప్పుడు నాకు కామెంటరీ చేసే ఇక్కడ సింగ్స్ ఆ టైమింగ్ అలా మ్యాచ్ అవుతుంటుంది. అలాగే సంజు శాంసన్ సెంచరీకి అండ్ తిలక్ వర్మ సెంచరీ రెండింటికి కూడా ఐ వాజ్ ఆన్ ఎయిర్ అట్ ద పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. పాయింట్ ఆఫ్ టైం అట్ దాట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. బికాజ్ దీని ముందు మ్యాచ్ తిలక్ వర్మ సెంచరీ చేసినప్పుడు నేను లేను, సో ప్రతిసారి జరుగుతుందని లేదు, ఈసారి అలా కుదిరింది. అండ్ సంజు శాంసన్ సెంచరీ చేరుకున్న మూమెంట్ ని కూడా కాల్ చేశారు. ఐ థింక్ వాంట్ టు లిసన్ టు దట్, లెట్స్ డు దట్. అదిగోండి చేశాడు సంజు సెన్సేషనల్ శాంసన్, మరో సెంచరీ T20 ఫార్మాట్ లో. అక్టోబర్ 12 మొదటిది, నవంబర్ 8 రెండోది, 15 నవంబర్ మూడోది. ఈ నవంబర్ 15కి ఇండియన్ బ్యాటర్స్ కి సెంచరీస్ కి ఒక అద్భుతమైన సంబంధం ఉంది. ఆ పరంపరని సంజు శాంసన్ కంటిన్యూ చేస్తున్నాడు. చేటా అదిరిపోయింది మళ్ళీ. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా, మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దు, జోడించుకుంటా. A few minutes later. మరోసారి 2కి కాల్ చేస్తున్నాడు. ఈ వన్ సెట్ డైవ్ చేయాలి అండ్ చేశాడు కూడా. అగ్రెసివ్ రన్నింగ్, దాంతో తిలక్ వర్మ సెన్సేషనల్ సెంచరీ. బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్ లో సెంచరీస్. తిలక్ తాండవం. శర్మ గారు అబ్బాయి మానేశాడు ఈ ఫార్మాట్, వర్మ గారు అబ్బాయి మొదలు పెట్టాడు. ఈ సెంచరీల వరద తన బ్యాట్ నుంచి వస్తూనే ఉన్నాయి. ఇందాక ఓవర్లో సంజు, ఈ ఓవర్లో తిలక్ వర్మ. ఈ విధంగా సంజు శాంసన్ తన సెంచరీ చేరుకున్నాడు. వాట్ హిట్టింగ్ మ్యాన్, క్లీన్. సంజు శాంసన్ బ్యాటింగ్ లో నాకు బాగా నచ్చేది ఏమిట్రా అంటే, తను షాట్స్ ఆడినప్పుడు ఎంత క్లీన్ గా కనెక్ట్ చేస్తాడు, ఎంత దూరం బాల్ వెళ్తుంది, ఎంత ఎఫర్ట్లెస్ గా అనిపిస్తుందని. దిస్ వన్ స్పెసిఫిక్ షాట్ ఇన్సైడ్ అవుట్ కేశవ్ మహారాజ్ ని అలా డౌన్ ది లెగ్ సైడ్ జరిగి మరి అలాంగ్ ద గ్రౌండ్ కవర్ డ్రైవ్ ఆడాడు. ఫ్యాబులస్. సిక్స్లన్నీ పక్కన పెట్టేసినా కూడా నాకు ఈ షాట్ తెగ నచ్చింది. బికాజ్ దాంట్లో తన స్కిల్, తన ఆట తీరు, తన కాన్ఫిడెన్స్, తన టెక్నిక్ ఇవన్నీ కనిపించాయి. పిచ్ బాల్ దాకా వెళ్ళడం, అవుట్ సైడ్ లెక్షన్ వెళ్ళి రూమ్ క్రియేట్ చేసుకోవడం, అలాంగ్ ద గ్రౌండ్ వెళ్ళిపోయింది అది కవర్ వైపుగా. ఫినామినల్ షాట్. బాగా కనెక్ట్ అయినట్టుంది. దట్ వాస్ ది హైలైట్ ఫార్ మీ. సంజు శాంసన్ ఆడిన మొత్తం నాక్ లో మీకేది నచ్చింది బాగా? ఏదైనా పర్టికులర్ 6 నచ్చిందా, ఏదైనా 4 మీకు ఏమన్నా గుర్తుందా అన్న లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. వీ కెన్ చర్చించిఫై అబౌట్ దట్ ఆల్సో. ఇప్పుడు ఏమిట్రా అంటే, ఆస్తి పంపకాల్లో సగం నీది సగం నీది అనేది తమిళకి అలా ఆస్తి డివైడ్ చేసినట్టుగా ఇప్పుడు ఈ ఓపెనర్ స్లాట్ లో ఒక ఓపెనర్ కి సంజు శాంసన్ రాసిచ్చాలేమో నెక్స్ట్ T20 వరల్డ్ కప్ దాకా. అంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. లాస్ట్ 40 days లో 3 centuries. నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. ఆ కన్సిస్టెన్సీ పెరుగుతుంది. లైక్ ఐ సెడ్, ఆ డక్స్ మధ్యలో రాకపోతే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. బట్ ఫినామినల్. ఐ జస్ట్ హోప్ దట్ హీ గోస్ ఫ్రమ్ స్ట్రెంత్ టు స్ట్రెంత్. ఇక్కడ నుంచి ఇంకా బాగా ఆడితే చూడాలని నాకు. అండ్ సంజు శాంసన్ ఇలా బాగా ఆడడం రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్స్ కి పెద్దగా నచ్చకపోవచ్చు, బికాజ్ రుతురాజ్ గైక్వాడ్ ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చు. బికాజ్ ఐ థింక్ జైస్వాల్ విల్ కమ్ బ్యాక్ యాజ్ నెక్స్ట్ ఓపెనర్. అభిషేక్ శర్మ కూడా బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది జైస్వాల్ అవైలబుల్ గా ఉన్నప్పుడు. సో ఇట్ కుడ్ బి జైస్వాల్ అండ్ సంజు శాంసన్ వుడ్ బి ది ఓపెనింగ్ పేర్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్ రాబోయే కొంతకాలానికి. I don't really see Shubman Gill also getting a place here. అది కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు. సో గైక్వాడ్ ఫ్యాన్స్ మైట్ ఫీల్ లిటిల్ బ్యాడ్ అబౌట్ దాట్. బట్ సంజు శాంసన్ చాలా వెయిట్ చేశాడు తన ఆపర్చునిటీ కోసం అండ్ 3 సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు దాన్ని టచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. దట్స్ హౌ ఇట్ గోస్, రైట్? సంజు శాంసన్ సెంచరీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ వీల్ టాక్ అబౌట్ తిలక్ వర్మ. T4 తెలుగు అబ్బాయి, T4 తిలక్ వర్మ, T4 తాండవం. అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు భయ్య. మొన్న 13th జరిగిన మ్యాచ్ లో ఏమిటంటే, అంటే 33 balls లో 50 చేరుకుని తర్వాత 18 balls లో నెక్స్ట్ 50 కొట్టాడు. అంటే 51 balls లో 100 కొట్టాడు. ఈ మ్యాచ్ లో 40 odd balls కి 100 అయిపోయింది. తాండవం అంటే ఇదే, చితక్కొట్టి ఆరేశాడు. తను కూడా మొదటి 5-6 balls ఎక్కువగా రన్స్ రాలేదు. ఎప్పుడైతే కేశవ్ మహారాజ్ ని ఫస్ట్ ఒక 6 కొట్టాడో, ఫ్లాట్ గా పుల్లు కొట్టాడు. బౌండరీ పైన ఐ డోంట్ నో ఇట్ వాజ్ సిమ్లానే ఆర్ ది సింప్లా ఎమ్మెల్యే ఏంటిది పక్కన ఎమ్మెల్యే ఉంటుంది పేరులో. తను డైవ్ చేసి క్యాచ్ పడదాం కుదరలేదు, 6 వెళ్ళిపోయింది. దాని తర్వాత నుంచి మొదలెట్టాడు. అదే ఓవర్లో ఇంకో స్లాట్ స్వీప్. దట్ కైండ్ ఆఫ్ ట్రిగర్డ్ తిలక్ వర్మాస్ ఇన్నింగ్స్. దాని ముందరే ఒకసారి కేశవ్ మహారాజ్ కొంచెం చిరాగపడ్డాడు. నేను రెడీ బౌలింగ్ వేయడానికి మనోడు ఇంకా కింద చూస్తున్నాడు, చూడట్లేదు బాల్ని. ఐ థింక్ దస్ కేశవ్ మహారాజ్ పొరపాటే. ఎందుకంటే తను వెయిట్ చేయాలి బ్యాట్ రెడీగా ఉండలేదు చూడడానికి. తిలక్ వర్మ కిందకి చూస్తున్నప్పుడు తను వచ్చి బాల్ వేసేస్తానంటే ఎట్ట కుదురుద్ది, కుదరదు కదా. అదొకటి చేశాడు. దానిలో ఎక్కడ తను డిస్టర్బ్ అయ్యాడు. తిలక్ వర్మకి అడ్వాంటేజ్ గా మారింది. ఈ జస్ట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ దేర్, ఈ జస్ట్ లుక్ బ్యాక్. డజన్ 6 కొట్టాడా, చితక్ కొట్టాడు భయ్యా. ఎంత ఈజీగా 6 కొడుతున్నాడు కుర్రాడు. బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్,
ఇస్ ద ఫ్యాక్ట్ దట్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ చెప్పినట్టుగా ఆ రెండో మ్యాచ్ అయిపోయిన తర్వాత 33 కొట్టిన తర్వాత వెళ్ళి సూర్యకుమార్ యాదవ్ తోటి మాట్లాడేట నాకు కుదిరితే నంబర్ 3లో అవకాశం ఇవ్వండి, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి. ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ కనుక మీకు ఒక ఛాన్స్ ఇచ్చారనుకో నంబర్ 3లో ఆడని, అదొక రకం. అక్కడ మీరు పర్ఫామ్ చేయకపోయినా కూడా ఆ నిర్ణయం వాళ్ళది కాబట్టి బ్యాక్ చేస్తారు. కానీ మీ అంతటి మీరు వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగినది తీసుకున్న తర్వాత పర్ఫామ్ చేయకపోతే తన పైన ఎక్కువ అభూతద్దం పెట్టి ఎక్కువగా చూసుండే వాళ్ళు విమర్శలు కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సులు ఉండేవి అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మన ఇంట్లో అమ్మ నాన్నలు కూడా నాకు బాధ్యత ఇవ్వండి నేను చేస్తానని చెప్పి సరిగా పని చేయలేదు అనుకో, దాని రిపకషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళు ఇచ్చిన పని చేయలేకపోయినా కూడా అరే మనం ఇచ్చాం కొంచెం ఎక్కువ ఇచ్చేసామేమో అనుకుని వదిలేస్తారేమో, కానీ మనం అడిగి చేయకపోతే బాగోదు. కాబట్టి తిలక్ వర్మ ఐ థింక్ హీ ఆస్క్డ్ ఫర్ వాట్ హీ వాంటెడ్ అండ్ దాని తర్వాత దాని మీద పర్ఫామ్ కూడా చేశాడు. కాబట్టి ఐ థింక్ ఇట్ వాస్ ఫ్యాబులస్ ఎఫర్ట్ ఫ్రమ్ ది యంగ్స్టర్. 22 సంవత్సరాలకి ఇంత కామ్ కంపోజర్ మెయింటైన్ చేస్తూ అలా సెంచరీ స్కోర్ చేయడం, బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ సెంచరీ, ఒక 100 రాగానే నెక్స్ట్ గేమ్లో డక్అవుట్ అవ్వడం, తక్కువ స్కోర్ అవుట్ అవ్వడం చూస్తూ ఉంటాం. సంజు శాంసన్కి అది జరిగింది. ఇట్ టిపికలీ హ్యాపెన్స్ బికాస్ ఓ పెద్ద నాక్ ఆడిన తర్వాత ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అదే ఉంటుంది, నేను ఏమన్నా కొట్టేయగలను అన్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు, అక్కడే అవుట్ అయిపోతారు త్వరగా. బట్ హీ డిసైడెడ్ తనకి నేను చెప్పుకున్నాడు, లేదు మళ్ళీ 0 మీద స్టార్ట్ చేస్తున్నాను, ఐ హ్యావ్ టు మేక్ దిస్ కౌంట్, అవకాశాలు మళ్ళీ రావు, మెయిన్ ప్లేయర్స్ వెనక వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అసలు ఛాన్స్ దొరుకుతుందో తెలీదు. సో ఇలా ఛాన్స్ దొరికినప్పుడు డాన్స్ చేయాలి. తాండవం చేశాడు, నిజంగా లిటరల్గా తాండవం చేశాడు. అండ్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ నెత్తినోరు మొత్తుకుని ఉంటారు. జోహానెస్బర్గ్లో ఆ పేసీ బౌన్సీ కండిషన్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ వెరీ గుడ్ అటాక్, దాన్ని కూడా చీల్చి చెండాడాడు తిలక్ వర్మ. ఈ సిరీస్ లో చూస్తే కనుక సూర్యకుమార్ యాదవ్ ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు, రింకు ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు అండ్ మిగతా వాళ్ళ నుంచి పెద్ద కాంట్రిబ్యూషన్స్ ఏవి రాలేదు. హార్దిక్ పాండ్యా నుంచి ఒక చిన్న క్యామియో మాత్రమే చూసాం. బట్ అదర్వైజ్ వీళ్ళే ఎక్కువ రన్ స్కోర్ చేశారు కాబట్టి టాప్ స్కోరర్స్ వీళ్ళే, ఎవరు తిలక్ వర్మ ఇంకా సంజు శాంసన్ ఆబ్వియస్లీ. సో వాళ్ళు 2 సెంచరీలు కొట్టేసరికి ఇంకేం కనిపించలేదు ఎవరు కూడా. బట్ అదర్వైజ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సిరీస్ ఫర్ ఇండియా. వరుణ్ చక్రవర్తి డిడ్ వెరీ వెల్, 12 వికెట్స్ తీసుకున్నాడు తను. హర్షదీప్ వాస్ ఫినామినల్, 100 వికెట్స్ దగ్గరగా ఉన్నాడు T20 ఫార్మాట్ లో. ఆ కొత్త బాల్ అసలు ఏమన్నా స్వింగ్ అయిందా అసలు, అది బ్రిలియంట్ ఓపెనింగ్ స్పెల్ ఇద్దరి నుంచి కూడా, హార్దిక్ పాండ్యా అండ్ హర్షదీప్ సింగ్ సెట్ ద టోన్. తన ఫస్ట్ ఓవర్ ఎప్పుడైతే వేశాడో రీజా హెండ్రిక్స్ కనుక ఒక బాల్ తన్ని ఇట్ లెఫ్ట్ హిమ్, వదిలేసి నెక్స్ట్ బాల్ లోపలికి బుడుంగ్ బేల్ ఎగిరిపోయింది. దాని తర్వాత క్లాసన్ చేసిన బాల్ యాక్చువల్లీ అవేగా ఉండేది. సీమ్ పొజిషన్ చూస్తే బాల్ స్లిప్స్ వైపు ఉండిందన్నమాట. సీమ్ అంటే బాల్ బయటికి వెళ్ళాలి, కానీ అది పడిన తర్వాత షార్ప్గా లోపలికి కట్టి తను బోల్డ్ ఎల్బిడబ్ల్యూ వేయాడు. ఫినామినల్ డెలివరీ. ఐ థింక్ ఇట్ వాస్ ఫ్యాబులస్ బౌలింగ్ ఫ్రమ్ హర్షదీప్. హార్దిక్ కూడా బాగా వేశాడు. తర్వాత వరుణ్ చక్రవర్తి వికెట్ తీసుకున్నాడు, బిష్ణోయ్ కూడా వికెట్ తీసుకున్నాడు. అలాగే ర్యాప్ చేశారు మొత్తం సౌత్ ఆఫ్రికాని కూడా. అలా సిరీస్ కూడా ఇండియా 3-1 అన్న స్కోర్ లెంతో గెలిచేశారు. దిస్ వాజ్ అబౌట్ ది 4th మ్యాచ్. దీనిలో మిగతా వాళ్ళ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు బికాజ్ ఇట్ వాస్ కంప్లీట్ డామినేషన్. ది స్టోల్ ద షో సంజు శాంసన్, తిలక్ వర్మ. సో వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడదాం అని అనుకున్నాను. మధ్యలో ఆ కామెంటరీ స్నిపెట్స్ అవి కూడా నచ్చుంటే కనుక లెట్ మీ నో. ఫ్యూచర్లో కూడా అదే ఇన్కార్పొరేట్ చేసే ప్లాన్ చేద్దాం. అండ్ నచ్చుంటే కనుక ఈ వీడియో ఎక్కడన్నా సరే ఏమైనా సరే హిట్ ద లైక్ బటన్, కమెంట్ చేయండి వాట్ యూ థాట్ అబౌట్ దోస్ నాక్స్ అండ్ మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటో. అలాగే షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో ఇస్ నైస్. షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. మంచి విషయాలు షేర్ చేయడం మంచిది కదా, బాగుంటుంది. షేర్ లవ్, షేర్ జాయ్, షేర్ హ్యాపీనెస్ అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ బికాస్ ఐల్ హెల్ప్ us grow. అండ్ మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అడియోస్ అమిగోస్.